వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఏపీ రాజకీయాల్లో మరో కొత్త పొలిటికల్ పార్టీ రానుంది. దీంతో ఏపీ రాజకీయాల్లో ఒక ట్విస్ట్ నెలకొంది. వైఎస్ఆర్సీపీలో ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితంగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత రాజకీయ పార్టీ పెడతారని ప్రకటించారు. తిరుమల శ్రీవారి సాక్షిగా రాజకీయ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సాయిరెడ్డి ప్రజల పక్షాన గొంతుక వినిపించేందుకు కొత్త పార్టీ అంటున్నారు. ఈ నెలలోనే తన పూర్తి రాజకీయ రోడ్ మ్యాప్ ప్రకటిస్తానని విజయసాయిరెడ్డి చెప్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఎందుకు? ఇది నిజంగానే ప్రజల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక, లేక వైఎస్ఆర్సీపీ నుంచి దూరమైన తర్వాత జగన్కు వ్యతిరేకంగా మరో పొలిటికల్ ఫ్రంట్ నిర్మించే ప్రయత్నమా అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సాయిరెడ్డి ఇప్పుడు సొంత పార్టీ పెట్టడం వెనుక రాజకీయ లెక్కలేంటి? విజయసాయిరెడ్డి టార్గెట్ జగనేనా? వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకును చేల్చడమే లక్ష్యమా? లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా తన రాజకీయ స్థానాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారా? కాగా విజయసాయిరెడ్డి పార్టీ పేరు విఎస్పీ అని, అనగా విజయశాంతి పార్టీ అని సోషల్ మీడియాలో జోరున ప్రచారం జరుగుతుంది. నిజంగా విజయసాయిరెడ్డి పార్టీ పేరు విజయశాంతి పార్టీనా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ బీసీసీఎల్ చైర్మన్ దుర్గా గారు కూడా మనతోటి అందుబాటులో ఉన్నారు. జనసేన నేత బేతంచెర్ల శ్రీనివాస్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక వైసీపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ సౌమ్య గారు కూడా మనతోటి జాయిన్ అవుతారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారితో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే అండి. సుధాకర్ గారు నా వాయిస్ వినపడుతుందా? సుధాకర్ గారు ఎస్. సుధాకర్ గారు, విజయసాయిరెడ్డి గారు కొత్త పార్టీ పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎవరు ఏ పార్టీ అని పెట్టుకునే హక్కు ఉంది. కానీ మీరు చెప్పండి, ఒక విశ్లేషకుడిగా విజయసాయిరెడ్డి గారి పార్టీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీకి ఒక ఖాళీ ఉందంటారా? ఏం చెప్తారు? విజయసాయిరెడ్డి పార్టీని ఏ రకంగా చూడాలంటారు పెడితే? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీని ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది. అనేక పార్టీలు వచ్చాయి, తర్వాత కాలగర్భంలో కూడా గడిచిపోయాయి. అయితే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు కొత్త పార్టీని పెట్టడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది కూడా మనం ఇక్కడ అంచనా వేయాలి. ఎందుకంటే ఆయన పార్టీ ప్రకటన అనేది కన్ఫర్మ్ చేసేశారు. ఈ నెలాఖరు నాటికి ఆయన పార్టీ ప్రకటన అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అయితే మొదట్లో ఆయన పత్రికను పెడతామని చెప్పారు, తర్వాత దాన్ని పార్టీగా మార్చారు. మరి నేను ఎప్పుడు పత్రిక గురించి ఏం మాట్లాడాల, కేవలం పార్టీ గురించి మాత్రమే ఆయన మాట్లాడటం జరిగింది. నిన్న మొన్నటి వరకు వైసీపీ, ఈ రోజుకి మీరు విజయసాయి రెడ్డి అంటే వైసీపీ పార్టీ అనుకుంటున్నారు తప్ప ఆయన వైసీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారని చెప్పి ఎవరు అనుకోవటం లేదు. ఎందుకంటే వైసీపీ పార్టీ మొదటి నుంచి కూడా ఆయనకు వైసీపీ పార్టీతో ఉన్నటువంటి అభినవ సంబంధం కావచ్చు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో తెర ముందు ఉంటే తెర వెనక సోషల్ మీడియాతో పాటు వ్యవహారాలన్నీ నడిపినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి వ్యక్తి. అలా జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బలాబలాల గురించి కావచ్చు, బలంగా తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయి రెడ్డి మాత్రమే. అఫ్కోర్స్ ఆయన కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు A1 గా ఉంటే ఆయన A2 గా ఉన్నారు. తర్వాత పార్టీలో కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి A1 గా ఉంటే ఆయన A2 గా ఉన్నారు. అంటే అటు కేసులైనా ఇటు పార్టీ అయినా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి అనే పేరు ఉండేది. ఇప్పుడు మనం మాట్లాడుకునే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకో పేరు కావచ్చు, ఇవన్నీ తర్వాత వచ్చినటువంటి పేర్లు. మీరు 2019లో ఎక్కడా కూడా కనపడిన పేర్లు, వినపడిన పేర్లు ఇవి కాదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు సడన్ గా పార్టీ పెట్టడం వెనక ఉన్న అంతర్యం ఏంటనేది తెలియాలి. ఆయన పార్టీ ప్రకటించి పార్టీ పేరేంటి, పార్టీకి పెట్టే జెండా కలర్లు ఏంటి, ఆయన సిద్ధాంతాలు ఏంటి అనేది ఆయన ప్రకటించిన తర్వాత మనం ఒక అంచనాకి రాగలుగుతాం తప్ప ఎప్పటికిప్పుడు మనం చెప్పలేము. ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఏదో సోషల్ మీడియాలో విజయశాంతి పార్టీ అని ఏదో రకరకాల అవన్నీ ట్రోల్స్ కోసం పెట్టాయి, కానీ నేను అలా అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆయన పార్టీ పేరును కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి, పార్టీ జెండా కలర్స్ ను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఫైర్ అయింది ఎప్పుడంటే రావణ్ విషయంలో ఆయన ఫైర్ అయ్యారు. జోసెఫ్ విషయంలో ఆయన ఫైర్ అయ్యాడు. ఏమనంటే దేశద్రోహం కింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి మీరు మద్దతు పలకటం అంటే ఏం సందేశం ఇస్తున్నారు మీరు? ఆ వ్యక్తుల మీదే కాదు, మద్దతు పలికిన వ్యక్తుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నేను కేంద్రాన్ని కోరతానని చెప్పి ఆయన చివరిలో మాట్లాడినటువంటి మాట. అంటే ఇక్కడ పైకి జగన్మోహన్ రెడ్డి గారితో యాంటీగా ఆయన ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ అసలు ఎందుకు పార్టీ నుంచి బయటకు వెళ్ళారంటే వైసీపీ పార్టీ నాయకులకే తెలియట్లా. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు బయటకు వెళ్ళాడంటే సొంత పార్టీలో సమాధానం లేదు. విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక కోటరీ వ్యవస్థ ఉంది, ఆ కోటరీ వ్యవస్థ విజయసాయి రెడ్డి గారిని
జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసింది, దాంతోనే ఈయన బయటికి వెళ్ళాడు. అక్కడి వరకే చెప్పగలుగుతున్నారు తప్ప అంతకు మించి సొంత పార్టీలో కూడా ఎవరు చెప్పట్లా. ఇకపోతే నిజంగా విజయసాయి రెడ్డి గారు ఏదో ఒక పార్టీ పెట్టారనుకోండి, 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన పోటీ చేస్తాడు. సరే, ఆయన ఆ టయానికి ఇండివిజువల్ గా పోటీ చేస్తారా లేదా రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఏదైనా పార్టీతో మద్దతుగా కలిసి పోటీ చేస్తారా అనేది మనం ఇప్పుడు మాట్లాడలేం. కానీ ఒకవేళ ఆయన ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? నేనేమనుకుంటానంటే నిజంగా విజయసాయి రెడ్డి గారు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద యాంటీతోనే పార్టీ పెట్టి ఉంటే, ఎందుకని ఈ మాట అంటున్నానంటే, ఈ రోజుకి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారితో కథ నడుపుతున్నారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కేంద్రంలో కొంత మద్దతు కోసం విజయసాయి రెడ్డిని అడ్డం పెట్టుకుని ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. అది నిజమా కాదా అనేది వైసీపీ పార్టీ వాడే చెప్పాలనుకోండి. నిజంగా ఆయన పార్టీలో విభేదించి వెళ్ళిపోయారా లేదా తెర ముందు డ్రామాలేనా అనేది వైసీపీ పార్టీ నాయకులు చెప్పాలి. దాని గురించి మనం మాట్లాడాం. ఇకపోతే లేదు, నిజంగానే విజయసాయి రెడ్డి గారు వ్యతిరేకించి బయటకు వెళ్ళారు అంటే ఎవరికి నష్టం? వైసీపీ పార్టీకే నష్టం. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన ఏదైనా ఓటు బ్యాంకు చేల్చగలిగితే, ఆయన ఎవరైనా ఒక 10 మంది నాయకుల్ని తీసుకోగలిగితే వైసీపీ పార్టీ నుంచి తీసుకోగలదు తప్ప ఇతర పార్టీ నుంచి ఆయన తీసుకోలేడు. ఇతర పార్టీలు ఎవరు కూడా విజయసాయి రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. ఇతర పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా విజయసాయి రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. కొద్ది గొప్ప వైసీపీలో యాంటీ ఏదైనా ఉంటే ఆ యాంటీని ఉపయోగించుకుని కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది కార్యకర్తలు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు ఏమైనా తన పార్టీ వైపు తిప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ విజయసాయి రెడ్డి గారు ప్రధానంగా పార్టీ పెట్టిన ఉద్దేశం ఏంటనేది కూడా ఆయన పార్టీ ప్రకటించిన తర్వాతే తెలుస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు మనకి దాని గురించి అయితే అర్థమయ్యే అవకాశం లేదు. ఆయన సిద్ధాంతాలు ప్రకటించాలి, పార్టీ విధానం ప్రకటించాలి. పార్టీ ప్రకటించే రోజు ఎందుకు పార్టీ ప్రకటించానో కూడా ఆయన చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారిని తీసుకుందాం మనం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అటు తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తారు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద విమర్శలు చేస్తారు. మధ్యలో న్యూట్రల్ గా వాళ్ళ పార్టీ స్టాండ్ అనేది చాలా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి విజయసాయి రెడ్డి గారి లాగా 2 పార్టీల మీద విమర్శలు చేసి న్యూట్రల్ స్టాండ్ ని తీసుకోగలరా? అధికారంలో కూటమి ఉంది, ఖచ్చితంగా విమర్శించడానికి ఏదో ఒక అంశం దొరుకుద్ది. అలాగే అదే క్రమంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనను కూడా విజయసాయి రెడ్డి గారు విమర్శించాలి. ఇక్కడ చిక్కు వచ్చింది. గత పాలనలో విజయసాయి కూడా పాత్ర ఉంది. అందులో విజయసాయి రెడ్డి గారు అందులో ఎంపీగా ఉన్నారు. స్వయంగా మొన్న ఎన్నికల్లో ఆయనే పార్లమెంట్ సభ్యుడు చేశారు. ఓడిపోయారు అనుకుంటే వేరే విషయం. పోటీ చేశారు. మరి గత పాలనను విమర్శిస్తే పాలన నచ్చినప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉన్నారు? ఈ ప్రశ్న ఖచ్చితంగా లేవనెత్తుతారు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన, కూటమిని విమర్శించిన మొదటగా విజయసాయి రెడ్డి గారికి చాలా క్లిష్టమైన సవాలు ఒకటి ఉంది. వాటికి సమాధానం చెప్పాలి. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో, అంటే పార్టీ ఓడిపోయే వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విధి విధానాలు తెలియలేదా? రెండోది, ఈయన పార్టీ పెట్టి నేను ప్రజలకు న్యాయం చేస్తున్నానంటే వైసీపీ పార్టీ న్యాయం చేయలేదనేనా అన్నాం? 5 ఏళ్ల అధికారంలో ఉండి వైసీపీ పార్టీ న్యాయం చేయలేదా? మీరు కూడా అప్పుడు పార్టీలో ఉన్నారు. ఎందుకు వైసీపీ పార్టీని కలపాల్సి వస్తుందంటే అప్పుడు వైసీపీ పార్టీలో విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒప్పుకోవాలి, 5 ఏళ్ల పాటు వైసీపీ పార్టీ ప్రజలకు న్యాయం చేయలేదు కాబట్టే ప్రజలు ఓడించారు, కాబట్టే నేను కూడా ఇప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు విధానాలు నచ్చక నేను బయటకు వచ్చానని చెప్పి విజయసాయి రెడ్డి గారు ప్రకటన చేయాల్సి ఉంటుంది. మరి విజయసాయి రెడ్డి గారు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తారో చూడాలి. మొన్న ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా కోటరీ మీద విమర్శలు చేశారు, కానీ విజయసాయి రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడా కూడా డైరెక్ట్ అటాక్ అయితే చేయలే. వాస్తవానికి విజయసాయి రెడ్డి గారు ఉన్న స్థానానికి ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన విధానానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఉండాలి. కానీ ఇప్పటి వరకు ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయలేదు. 1-2 సందర్భాల్లో ఆయనకి తెలిసి జరిగిన లిక్కర్ స్కామ్ విషయంలో అనుకుంటా రాజకేశ్వర రెడ్డి పాత్ర ఉందని చెప్పి ఆయనే చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగి ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో 2-3 వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగి ఉంటుందా? ఒకవేళ నిజంగానే విజయసాయి రెడ్డి గారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగి ఉంటే ఇక ముఖ్యమంత్రి స్థానానికి అలా అర్థమే లేదు. ఆయన తెలియకుండా 2-3 వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అనే పదానికి అర్థమే ఉండదు. సో ఇలాంటి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఇక బీజేపీ, ఇక్కడ తోడుగా మనం ఆ బీజేపీతో ఏమన్నా విజయసాయి రెడ్డి గారు ఏమన్నా పొత్తు పెట్టుకునే ప్రయత్నమో లేదా ఆయన కేసుల నుంచి బయటపడే ప్రయత్నంలో భాగంగానే ఏమైనా ప్రయత్నం చేస్తున్నారనే కోణంలో కూడా చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో విజయసాయి రెడ్డి గారి మీద కూడా అన్ని కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారైనా విజయసాయి రెడ్డి గారైనా అధికారం ప్రధానంగా దేనికోసం కావాలి అంటే వాళ్ళ కేసుల నుంచి బయటపడటానికి కావాలి. నిజంగా విజయసాయి రెడ్డి గారికి తెలుసు రేపు పొద్దున ఆయన రేపు 2029 ఆయన ముఖ్యమంత్రి కాలేడు, కనీసం అపోజిషన్ లీడర్ గా కూడా కాలేరు. ఎందుకంటే
ఉన్న పరిస్థితులు అలాంటివి. ఇప్పట్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని, జనసేనని, వైసీపీ పార్టీని కాదని, ఆ 3 పార్టీని కాదని ఆయన ఎదగలరా అంటే ఇప్పుడు జరిగేది కాదు. ఏమో భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చెప్పలేం, కానీ ఇప్పటికిప్పుడు జరిగే విషయం కాదు. ఇవన్నీ తెలిసి కూడా ఆయన పార్టీ పెడుతున్నారు అంటే దీని వెనక అంతరార్థం ఏంటనేది ఆయన పార్టీ ప్రకటించిన తర్వాత, ఆయన సిద్ధాంతాలను ప్రకటించిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది. ఒకటి మాత్రం నిజం, విజయసాయి రెడ్డి గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా కేసుల నుంచి బయటపడాలనే తాపత్రయంతో ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు, సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, చాలా తీవ్రమైనటువంటి కేసులు. ఒకవేళ ఏ కేసు అయినా నిరూపించబడితే దాదాపుగా 7 నుంచి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసులే కానీ చిన్న కేసులు ఏవి కూడా లేవు. అలాంటి కేసుల నుంచి రక్షణ పొందడం కోసం, లేదా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఆ కేసుల విషయంలో నేను ఇరుక్కుంటాను కాబట్టి ఆయన ఎలాగైతే నాకెందుకు కానీ నా సంగతి నేను చూసుకుని నేను బయటికి వెళ్ళాలని ఆయన ఏదన్నా ప్రయత్నం చేస్తే మనకు తెలియదు. కానీ మొత్తంగా విజయసాయి రెడ్డి గారి పార్టీ ఎవరికి డ్యామేజ్ చేస్తుందంటే మొదటిగా వీళ్ళన్నీ కూడా వైసీపీ పార్టీ వైపే చూపిస్తున్నాయి. ఇక కూటమిలో కూడా జనసేన, టీడీపీలో ఏదైనా యాంటీ ఉండుంటే, టికెట్లు ఇవ్వని వాళ్ళు కావచ్చు, లేదా విధానాల మీద ఏదన్నా వ్యతిరేకత ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఉంటే ఆయన ఏదన్నా తిప్పుకోగలరా అంటే చెప్పలేం, అది కాలం నిర్ణయించాలి. కానీ వైసీపీ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి పార్టీ వైపు మళ్ళినంత స్పీడ్గా కూటమి నుంచి ఎవరు కూడా విజయసాయి రెడ్డి వైపు మళ్ళరు. రెండోది, ఈ పార్టీ ఎంతకాలం నిలకడగా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారు పార్టీ పెట్టారు, ఎంతకాలం నిలుపుకోగలిగారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అలాగే మన రాష్ట్రంలో కూడా అనేక చిన్న చిన్న పార్టీలు వచ్చాయి, తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. ఇక ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి పార్టీ, కాకపోతే ఇతరులకి ఈయనకి ఉన్నటువంటి తేడా ఏంటంటే రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఈయన తెర వెనక జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి తెర వెనక చేసినటువంటి కృషి కావచ్చు. వైసీపీ పార్టీలో ఇంకో విషయం ఒప్పుకోవాలండి, జగన్మోహన్ రెడ్డి గారికి కింది స్థాయితో కాంటాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, కానీ విజయసాయి రెడ్డికి కింది స్థాయితో కూడా కాంటాక్ట్ ఉంది. అంటే ఒక మండల స్థాయి నాయకుడు, జిల్లా స్థాయి నాయకుడితో కూడా విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డికి అలాంటి సంబంధాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తెర ముందు మాత్రమే ఉంటే, తెర వెనక నడిపింది మొత్తం కూడా విజయసాయి రెడ్డి గారే. సో ఆ పరిచయాలు అనేవి ఇప్పుడు విజయసాయి రెడ్డికి బాగా ఉపయోగపడవచ్చు. గతంలో వ్యూహాలు కావచ్చు, పార్టీని నడపడంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఆయనకి కొంత అంటే ఇతర వ్యక్తులు పార్టీ పెట్టడానికి, విజయసాయి రెడ్డి పార్టీ పెట్టడానికి కొంత డిఫరెంట్ ఏంటంటే ఈయనకి కొంత అనుభవం ఉంది. ఎంతవరకు నిలబడగలం, రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారు, మన పార్టీ ఎంతకాలం మనుగడ సాగింది, ఇలాంటి విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఇకపోతే మరి ఈయన గతంలో పత్రికను కూడా ప్రారంభిస్తామని అయితే చెప్పారు. మరి నిన్న మాట్లాడిన మాటల్లో ఆయన పత్రిక గురించి అయితే ఎక్కడ ప్రకటన చేయకపోవడం అనేది కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. కేవలం పార్టీ గురించి మాత్రమే ప్రకటన చేశాడు ఆయన. బహుశా పార్టీని ప్రకటించే రోజు తనకంటూ ఒక పత్రికను కనుక పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా సొంత పార్టీగా, సొంత పార్టీ, సొంత పత్రిక, అలా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏమన్నా పార్టీ ప్రకటన రోజు ఏమన్నా ఆయన పత్రిక గురించి ప్రకటిస్తారేమో. కానీ ప్రస్తుతానికైతే ఎక్కడా కూడా ఆయన పార్టీ గురించే కానీ పత్రిక గురించి కూడా ప్రస్తావించలేదు. మనం దీని గురించి కొద్దిగా విశ్లేషణ చేయాలంటే కొంత సమయం కావాలి. ముందు ఆయన పార్టీ ప్రకటించాలి, ఆయన విధానాలు ప్రకటించాలి. 2 పార్టీల మీద, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి మీద, వైసీపీ పార్టీ మీద ఆయన మాట్లాడే మాటలను బట్టి మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ అందుబాటులో ఉండండి సార్, మళ్ళీ మాట్లాడతాం. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ సౌమ్య గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. సౌమ్య గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, వినపడుతుంది సార్? ఎస్ క్లియర్ గా ఉంది. సౌమ్య గారు ఏదైతే ఇప్పుడు మీ మాజీ నేత అనుకోవాలి, మీ పార్టీలో ప్రెసెంట్ లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయులుగా ఉన్న వ్యక్తుల్లో విజయసాయి రెడ్డి గారు ఒకళ్ళు. విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెడుతుంటే ఈ రోజున మరి వైసీపీ పార్టీకి దడ పట్టుకుందని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముందుండి నడిపించిందే విజయసాయి రెడ్డి గారు. ఆయన లేకపోవడం అనేది వైసీపీ పార్టీకి తీరని దెబ్బ అని కొంతమంది అంటున్నారు. మరోవైపు నిజంగానే ఆయన కన్నా పార్టీ పెడితే ఇప్పటి వరకు సింహం సింగిలు మాతో ఎవరు కలిసి రావడం లేదనుకుంటున్న వాళ్ళకి మీరు విజయసాయి రెడ్డి గారు 2 పార్టీలు కూడా కలిపి పొత్తు పెట్టుకుని వెళ్ళే అవకాశం ఉందా అని కొంతమంది అడుగుతున్నారు. ఎలా చూస్తారు విజయసాయి రెడ్డి గారి పార్టీ గురించి, ఎలా చూస్తారు మీరు? సరే, ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరైనా, ఏ వ్యక్తి అయినా తమకున్న రైట్స్ ని బట్టి పార్టీ స్థాపించవచ్చు, దానికి ఎవరు అభ్యంతరం చెప్పం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నాయకుడిగా తయారు చేయలేదు. ఆయన తన తండ్రి చనిపోయిన తర్వాత ఒక ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి తనకు కలిగిన ఎదురైన అనుభవాలను బట్టి ఆయన నాయకుడిగా ఎదిగారు. అంతే తప్ప విజయసాయి రెడ్డి గారు ఇంకొకరు XYZ వాళ్ళని బట్టి డిపెండ్ అయ్యి ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అవ్వలేదు సార్. ఆయన ప్రజలతో మమేకమైన తర్వాత ఆయన ప్రజానాయకుడిగా ఎదిగాడు తప్ప
ఆయన కష్టమే సార్. పార్టీ నడిపారు అన్నా, పార్టీ నిలబడిందన్నా, ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏదైనా సరే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కష్టం మాత్రమే. అందుట్లో ఎవరికి క్రెడిట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇష్టమైన నాయకులు మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏంటంటే సార్, మాకున్న క్రెడిబిలిటీ ఏంటంటే సార్, ఏ నాయకుడు వచ్చినా ప్రేమగా ఆహ్వానిస్తాము, మా విధి విధానాలు నచ్చి. లేదు మేము మాతో విభేదించి బయటికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ గురించి మేము చెడుగా మాట్లాడే ఉద్దేశం కూడా మా పార్టీలో లేదు. ఆ స్టాండ్, ఆ లైన్ లేదు. వచ్చే వాళ్ళని మేము సాధారణంగా ఆహ్వానిస్తాం, వెళ్లే వాళ్ళని కూడా అంతే గౌరవంగా బయటికి పంపించేస్తాము. వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి అగౌరవంగా మాట్లాడే పద్ధతి మా పార్టీలో అసలు లేదు. సో మేము ఆయన పార్టీ గురించి కానీ ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ చీల్స్తారు, జగన్ అభిమానులు చీలిపోతారు అనేది మాత్రం వీరి అపోహ మాత్రమే. జగన్ గారి అభిమానులు కరుడు కట్టిన అభిమానులు. ఆయన అభిమానులు అదేంటి ప్రేమించే స్థాయి నుంచి ఆరాధించే స్థాయికి వెళ్ళిన వాళ్ళు. ఆ విషయం మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. సో జగన్ గారి అభిమానులు ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఎక్స్ వైఓ చెప్తే ఓట్ బ్యాంక్ చీలిపోయేంత ఏమీ లేదు సార్. అంటే సౌమ్య గారు ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు వ్యాక్యూమ్ లేదు, ఇలాంటి టైంలో ఆయన పెడుతున్నారు అంటే దీన్ని ఎలా చూడాలి? మరోవైపు రేపో మాపో ఆయన అసలు మళ్ళీ వైసీపీలోకి వచ్చేస్తారు, అంతటి సత్సంబంధాలు ఉన్నాయని. కానీ ఇలా పార్టీ పెట్టడం వల్ల ప్రాబ్లం ఏమైనా వస్తుందని అంటున్నారు, ఏమంటారు? ఏదైతే ఇప్పుడు ప్రధానంగా మళ్ళీ ఆయన వైసీపీలోకి బౌన్స్ బ్యాక్ అవుతారన్నారు మొన్నటి వరకు. ఒకవేళ వైసీపీ పార్టీ విజయసాయి రెడ్డి గారిని మళ్ళీ తీసుకునే ఉద్దేశం ఉందా మళ్ళీ వస్తే? సార్ అది మా నాయకుడు ఆలోచించి తెచ్చుకునే నిర్ణయం సార్. దాన్ని ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వస్తే తీసుకుంటారనే ఉద్దేశం ఇప్పుడు నేనైతే చెప్పలేను. అయితే ఆయన వస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆలోచిస్తారే తప్ప ఆయనంతటిగా ఆయన పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డికి లేదు. అండ్ ఇంకోటి, విజయసాయి రెడ్డి పార్టీ పేరు విఎస్పీ అంటున్నారు, మీకేమైనా క్లారిటీ ఉందా? విజయ శాంతి పార్టీ అంట, విజయ శాంతి పార్టీ అంట. నేను అనేది మీరు అనుకునే శాంతి కాదండి, మామూలు విజయ శాంతి. శాంతి అంటే పీస్, విజయ శాంతి. మీరు అనుకునే శాంతో అశాంతో అది మాకు తెలుసు సార్. ఆయన జీవితంలో శాంతి లేకుండా ఎప్పుడో పోయింది. ఎందుకంటే ఏదైతే నందమూరి తారక రత్న చనిపోయినప్పుడు అక్కడ ఆయనకు ఏర్పడిన పరిచయాలు, ఆ కుటుంబంలో ఉన్న బంధాలు, బంధుత్వాలు, ఆ ప్రీతి వల్ల ఆయనకు ఆ రోజు అక్కడి నుంచి అశాంతి అనేది ఆయన చుట్టుముట్టింది. దాని పరిహారాలు ఈ రోజు ఆయన రాజకీయ భవిష్యత్తు. ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా శాంతిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రైట్, సౌమి గారు అందుబాటులో ఉండండి. మీరు చివరిగా ఏమన్నా చెప్పగలరా? ఏదన్నా విజయసాయి రెడ్డి గారికి ఏమన్నా ఆల్ ది బెస్ట్ అని చెప్తారా మీరు వైసీపీ వాళ్ళు? విజయసాయి రెడ్డి గారికి మేము ఆల్టర్నేటివ్ కాదు. మా పార్టీ బలమైన ఒక పార్టీ. 3 పార్టీలు కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 పార్టీలకి ఏకైక సింహంలాగా స్టిల్ ఇప్పటికీ ఫైట్ చేస్తున్న పార్టీ మా పార్టీ. మేము ఏ కొత్త పార్టీ వచ్చినా భయపడే ప్రసక్తి లేదు. మా ఓట్ బ్యాంక్ పోయిందని భయపడే ఇది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్ బ్యాంక్ ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటుంది. కూటమి పరిపాలన చూసి ఈ 2.5 ఏళ్ళలో ఇంకా అది పెరిగింది. అంటే సౌమ్య గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ మెజారిటీ % వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంత వైసీపీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ గుట్లేంటి అన్నీ తెలిసిన ఈయన మీ వైసీపీలో ఉన్న నేతల్ని, మీరు ఎవరైతే వైసీపీలో కొంచెం అసంతృప్తిగా ఉంటారో ఈ నేతలందరూ కూడా విజయసాయి రెడ్డి వైపు క్యూ కడితే పరిస్థితి ఎలా ఉంటుందంటారు? సార్ మీరు ఒకటి మర్చిపోతున్నారు. అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉంటారు కానీ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉంటారా? ఒక లాజిక్ చెప్పండి. ఎవరైతే కేబినెట్ హోదాలు ఆశించున్నారో వాళ్ళు వాళ్ళకి బయటికి వెళ్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు బయటికి వెళ్తారా? మాది ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతమంది జనసేన నాయకులు బయటికి వెళ్ళిపోయారు సార్? ఎంతమంది వ్యతిరేకించి బయటికి వెళ్ళారు? అలాగే టీడీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యే అసంతృప్తి, అక్కడ సీనియర్లకు మర్యాద లేదని చెప్పి ఎంతమంది ఉన్నారు? కాదు సౌమ్య గారు, మీ డైనమిక్ మాజీ మంత్రి రోజా గారికి అక్కడ నగిరిలో ఈసారి సీట్ లేదని తేలిపోయింది అంటున్నారు. ఒకవేళ ఆవిడేమన్నా అటువైపు వెళ్తే మీకు ఫైర్ బ్రాండ్ మిస్ అయిపోతారు మీరు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నాయకుల్ని తయారు చేయగలరు. అలాగే రోజమ్మకి ఏ ప్రాధాన్యత ఇవ్వాలనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిగా ఆమెకి ఇచ్చే ప్రాధాన్యత ఈ పార్టీలో, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించారు కూడా. చెల్లెలు షర్మిల గారు కదా,
సార్ జగనన్నకి తోడబుట్టిన శర్మిలమ్మ అయినా సరే నాలాంటి రోజమ్మ లాంటి చెల్లెలు 100 మంది ఉన్నారు, వేలల్లో ఉన్నారు. చెల్లెలు లాంటిది ఓకేనా అంటారా? ఓకేనా సార్? చెల్లెలు లాంటిది అంటారు మీరు. ఓకే, ఓకే. వారి అనుబంధం ఎలాంటిది అనేది రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఎందుకంటే టీడీపీలో ఆమె కష్టపడి ఓడిపోయిన తర్వాత, దగ్గరుండి ఓడించిన తర్వాత, మా పార్టీలోకి వచ్చిన తర్వాత మేము ఎంత గౌరవప్రదమైన స్థానం ఇచ్చాము రోజమ్మని. ఈ రోజు రోజమ్మని ఒక మినిస్టర్ గా నిలబెట్టిన ఘనత ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి. సో వారున్న బంధాన్ని సొంత అన్నా చెల్లె బ్లడ్ రిలేషనే కావక్కర్లేదు, వారి అనుబంధాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు కూడా. రైట్. స్వామి గారు, చివరిగా చెప్పండి, విజయసాయి రెడ్డి గారికి ఆ పార్టీకి ఏమైనా మీ వైసీపీ నేతలు ఎవరైనా ఆల్ ది బెస్ట్ చెప్పేవాళ్ళు ఉన్నారా మీ పార్టీలో? ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చా సార్? అందరూ జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆటుపోట్లు తట్టుకొని నిలబడి ఈ రాజకీయ చదరంగాల్లో నిలబడాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటే ఖచ్చితంగా వారికి మేము పూర్తి స్వేచ్ఛ ఇస్తాము. యాజ్ ఏ కామన్ మ్యాన్ గా ఆల్ ది బెస్ట్ చెప్పగలం. కానీ వైసీపీ కార్యకర్తగా, వైసీపీ నాయకురాలుగా మాత్రం మా పార్టీకి ఎటువంటి డ్యామేజ్ జరగదు. మా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే నాయకులు, అభిమానులు ఎవ్వరూ అటువైపు కనీసం చూడరు. అటువంటి ఉద్దేశాలు కూడా మా పార్టీలో ఉన్న క్యాడర్కి ఎప్పుడు ఉండదు. రైట్, ధన్యవాదాలండి. ఎంతో బిజీ ఉండి కూడా ఈరోజు మీరు ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. ధన్యవాదాలండి స్వామి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మనం ఒకసారి బేతంచెర్ల శ్రీనివాస్ గారు, జనసేన నేత, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి సార్. ఎస్, ఇప్పుడు నార్మల్గా వినబడుతుంది. ఎలా చూస్తారు విజయసాయి రెడ్డి గారి పార్టీని ఎలా చూస్తారు? అసలు ఇందాక రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు మాట్లాడుతూ అసలు ఆయన వేరే పార్టీ, ఈయన వేరే పార్టీ అని అనుకునేదే లేదు, ఇదంతా ఒక డ్రామా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి ఇలా నేను విన్నానని కూడా చెప్పారు ఆయన. ఏమంటారు మీరు? ముందుగా ఏఎన్ఎం ప్రేక్షకులు నమస్కారం అండి. నమస్తే అండి. మన సోదరులకి మరి లక్ష్మి గారు మీకు నమస్కారం. నమస్తే సార్. ఇక్కడ మన విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే, అతను సుమారు 1980 నుంచి 1890 మధ్యలో వైఎస్ఆర్ కుటుంబానికి చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండటం జరిగింది. ఆ ఇదిలోనే సాక్షి పేపర్ పెట్టినప్పుడు కూడా అతను దాంట్లో డైరెక్టర్ గా ఉంటాము. ఆ సాక్షి పేపర్ రావడానికి మూల కారకుడు అవటం, తర్వాత రాజశేఖర గారు చనిపోయిన తర్వాత మన జగన్ గారితో కలిసి పార్టీలో నెంబర్ 2గా వ్యవహరించడం జరుగుతుంది సార్. కానీ తర్వాత జరిగిన పరిణామం వల్ల సరే పార్టీ ఓడిపోవటం, తర్వాత ఆయన రిజైన్ చేసి బయటికి రావటం, రాజ్యసభ సీటుకి రిజైన్ రావటం, ఇవన్నీ సహజంగా జరుగుతూ పోయినాయి. కానీ అతను ఎప్పుడైతే ఆయన అధికారంలో ఆ టైంలో అతను తనకంటూ ఒక గ్రూపుని కానీ ఒక కొట్టాన్ని కానీ ప్రిపేర్ చేయకపోవటం, ఎవరికి అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఉపయోగపడకపోవటం వల్ల అతనికి ఇప్పుడు ఈ పార్టీ పెట్టడం వల్ల అతనికి తోడొచ్చేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చని మా భావన అండి. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ బయటకు వచ్చాడో బీజేపీ పెద్దలతో మాట్లాడటం జరిగింది. బీజేపీ పెద్దలు తిరస్కరించడం వల్ల సరే కాదనలేక రిజైన్ చేసి బయటకు వచ్చేసారు. బయటికి రాగానే ఫస్ట్ టార్గెట్ చేసి మాట్లాడి పాజిటివ్గా మాట్లాడింది మీ పార్టీ గురించేనండి బాబు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అని, అంటే గతంలో ఆయన ఎలక్షన్ల ముందు ఆయన చేసిన ట్వీట్లు మామూలుగా లేవు మీ అధినేత గురించి. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత చాలా మంచి వ్యక్తి, నాకు పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు ఇండివిజువల్గా ఏమీ అనలేదు, పవన్ లాంటి మంచి వ్యక్తిని నేను ఎప్పుడు కాదనలేదని ఆయన పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చారు. మరి మీ పార్టీలోకి ఎందుకు ఆయన ఆహ్వానం పలకలేదా? ఒక్కటండి, ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారి గురించి సహజంగా అతను పార్టీ కండం వేసుకున్నప్పుడే విమర్శించారు తప్ప, కండం తీసిన తర్వాత ప్రతి వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అనేది సహజంగా అందరికి తెలిసిన విషయమే. అది మనం పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన మనసులో ఉన్న మాట పార్టీ నుంచి బయటకు వచ్చినా చెప్పడం జరిగింది. ఇంకోటి ఇక్కడ చూస్తే ఏంటంటే, ఇప్పుడు ఇతను పార్టీ పెట్టడం అనేది ఆయన ఇష్టం, ఆయన పర్సనల్ విషయం. రాజ్యాంగబద్ధంగా ఆయన పార్టీ పెట్టడానికి అందరికి అవకాశం ఉంటుంది, దానికి ఎవరు కాదన్నారు. కానీ ఇతను పార్టీ పెట్టడం వల్ల ఎవరికి లాస్ వస్తుంది, ఎవరికి లాభం మొత్తం చూసుకుంటే అది మాత్రం జీరో అండి. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పెట్టి ఆయన వైఎస్ఆర్సీపీ ఓట్లని లాక్కోలేడు. అధికారంలో ఉన్న మా దగ్గర నుంచి అసలు ఆయన ఓట్లు పడే అవకాశం లేదు.
ఎందుకంటే అంటే ఇందాక నేను అంతమంది చెప్పినట్టుగా వైసీపీ ఆయన నేతలు అధికారం కాదు సార్, అంతమంది వైసీపీ నేతల్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి కొంతమంది నేతల్ని తీసుకుంటే నేతలతో పాటు జనాలు కూడా ర్యాలీ అవుతారు కదా, జనాల్లో డైరెక్ట్గా లేకపోయినా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మెజారిటీలో వైసీపీని తిట్టిన చోట తిట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన కాంగ్రెస్ నేతలందరూ క్యూ కట్టి వైసీపీలో ఉన్నారు. ఈ రోజున అంతా తానే నడిపిన విజయసాయి రెడ్డికి డక్కీ మొక్కిలు తినున్న విజయసాయి రెడ్డికి అందులోంచి కొంతమంది నేతలను తీసుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చు కదా, మీరు ఎందుకు అలా అనుకోవటం లేదు? వైసీపీ నుంచి చేరవని ఎలా చెప్పగలరు మీరు? సార్ ఒకటి నిజం అండి, అతను పార్టీలో ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చిన పదవిని బట్టి ఆయన రాష్ట్రం బట్టి ఆయనకి వాల్యూ ఇచ్చారు తప్ప పర్సనల్ గా వీసారి నమ్మి ఆయన పక్కన వాళ్ళు ఎవరు లేరండి. ఇందాక కూడా మీకు చెప్పాను, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఉపయోగపడలేదు, ఆయన అంటూ ఒక గ్రూప్ను కూడా రెడీ చేసుకోలేకపోయాడు. సార్ మీరు అన్నట్టుగా ఒకవేళ కాదుకూడదు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తారనుకుంటే ఎవరన్నా ఇప్పుడు మన జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్య గురించి పోరాటం చేయట్లేదు. అది నచ్చని ఎమ్మెల్యే ఎవరన్నా ఒకళ్ళు ఏమైనా వస్తే రావచ్చేమో తప్ప 99% ఆయన వైపు రావటం అనేది జరగదండి. సో జగన్ గారి వైసీపీలో తమకు అవకాశాలు లేవు, మేము వైసీపీకి మాకు ఇంకా డోర్లు క్లోజ్ అయిపోయిన ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన వైపు వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ అతని పర్సనల్ గా అతను ఒకసారి చూసుకుంటే అతనికి ఎవరికి ఉపయోగపడే వ్యక్తి కాదు, ఎవరికి సాయం చేసే వ్యక్తి కాదు సార్. నమ్మి ఎవరు వెళ్తారు అనుకోవటం మాత్రం 100% నో అనే చెప్పొచ్చండి. రైట్. అతను నాకు తెలిసి అతను పార్టీ పెట్టడానికి కారణం ఏంటంటే అండి, నలుగురిలో నోట్లో నలగటానికి ప్లస్ డిబేట్ లో ఆయన గురించి మాట్లాడటం వల్ల రేపు వచ్చే ఎలక్షన్ లో ఎవరన్నా జగన్ గారు సర్లే పోనీలే మనోడే కదా, మనతో పాటు ఇన్నాళ్ళు ప్రయాణం చేశాడు, ఏదో తెలిసి తప్పు చేశాడు, పిలిచి సీట్ అని ఇవ్వచ్చని ఒక ఆశతో ఏమైనా పెట్టుంటాడేమో తప్ప అతని వల్ల ఏ పార్టీకి ఎవరికి ఎలాంటి లాస్ ఉండదు, ఎలాంటి లాభము ఉండదు. సో ఎటువంటి ఉపయోగం ఉండదంటారు ఆయన వల్ల? జీరో ఒపీనియన్ అండి. రైట్ శ్రీనివాస్ గారు కుండబద్దలు కొట్టినట్టు. ఇంకోటి కూడా అతను వెనకుండి ఎవరన్నా పార్టీ పెట్టించారంటే కూడా అవకాశం లేదు సార్. అంటే అతను ఉపయోగం లేనప్పుడు ఎవరు కొంతమంది అంటున్నారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన పార్టీ పెట్టించారేమో అని కొంతమంది అంటున్నారు. అంటే ఇక్కడ ఒక మీరు అన్నట్టు ఒక 0.1% ఒకటి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మేము చేసే మంచి పనుల్ని కానీ మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ వీటిని వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. జనానికి ఏమైందంటే అండి, వాళ్ళు విమర్శలు అలవాటైపోయి ఎవరు పట్టించుకోవటం లేదు. అందుకని ఇతను కొత్తగా దించి పార్టీ పెట్టించి ఇతని చేత ఏమన్నా మళ్ళీ విమర్శింపజేస్తే ఏమన్నా జనం వింటారేమో అని 0.1% ఆశ ఉందేమో అని మాత్రం అనుకోవచ్చు తప్ప మేమైతే అది అనుకోవట్లేదు సార్. రైట్. ఏంటండి జనసేన పార్టీ ఏంటి, మీ పార్టీ మొన్న ఆగస్టు 15కే కమిటీలు వస్తాయి అన్నారు, ఇప్పుడేమో మళ్ళీ ఆ కమిటీలన్నీ మళ్ళీ ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటున్నారు. ఏంటి కూటమికి ఏమన్నా ప్రాబ్లం వస్తుందని కమిటీలు ఇప్పుడు వేయట్లేదా ఏంటి, ఏం జరుగుతుంది మీ పార్టీలో? సార్ కూటమికి ఇబ్బంది అనో లేకపోతే ఇంకేదని కాదు సార్, కానీ మధ్యలో మా నాయకులకి ఆపరేషన్ లో 10 రోజులు లేకపోవటం, మళ్ళా నిన్ననే సారు ఇది అక్కడ అది మన కేరళ వెళ్ళటం, అందువల్ల డిలే అయింది తప్ప కూటమికి ఇబ్బంది అని చెప్పో లేకపోతే బయట అయితే ఒక టాక్ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇప్పటికిప్పుడు కన్నా కమిటీలు వేస్తే ఆ కమిటీల్లో ప్రతి వాళ్ళు కూడా తమ లీడర్లుగా ఫీల్ అయ్యి నేనంటే నేను నాకు దీనిలో కావాలి అని మాట్లాడటం స్టార్ట్ చేస్తే పొత్తు ధర్మంలో ఉన్న టీడీపీ కానీ బీజేపీ కానీ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తద్వారా ఏంటంటే ముగ్గురికి కూడా చేటు ఉంటుంది. కాబట్టి ఒక 6 నెలల క్రితం అయితే ఓకే, కానీ ఇప్పుడైతే మాత్రం అది ప్రాబ్లం అవుతుంది, పొత్తు కానీ కేవలం ఆగిపోతున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత అయినా వేసే అవకాశం ఉందంటారా? కమిటీలు అయితే 100% పక్కా అండి. ఇప్పుడు మా నాయకులందరూ మా కార్యకర్తలందరూ పవన్ కళ్యాణ్ గారి గీసిన గీత దాటి ముందుకెళ్లేవాళ్ళు ఎవరు ఉండరండి. ఆయన అడిగేవాళ్ళు నడిచేవాళ్ళు, ఆయన చెప్పినట్టు చేసేవాళ్ళు తప్ప ఆయన వ్యతిరేకెళ్ళేవాళ్ళు ఎవరూ లేరండి. అందువల్ల మేము ఎలక్షన్ ముందు కమిటీలు వేయటం వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారు మధ్యలో గ్యాప్ రావటం వల్ల, సార్ ఇంట్లో బాగాలేవటం వల్ల అలా డిలే అయింది తప్ప వేరే ఎలాంటి కారణం కాదు. ఓకే రైట్ సార్, అందుబాటులో ఉండండి. మనం ఒకసారి
టీడీపీ బీసీసీఎల్ చైర్మన్ దుర్గా గారితో మాట్లాడదాం. దుర్గా గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, దుర్గా గారు ఎలా చూస్తారు? విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడుతున్నారట, మరి ఆ పార్టీ పేరు కొంతమంది విజయ శాంతి పార్టీ అని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. నిజంగా విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెడితే మరి మీ కూటమికి ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందంటారా? సార్ రైట్, ఇప్పుడు మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు కూడా భావ స్వేచ్ఛ కానీ మాట్లాడే విధానం కానీ లేకపోతే ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఎవరైనా ముందుకు రావచ్చు. పార్టీ పెట్టే స్వేచ్ఛ అందరికి కూడా రాజ్యాంగం కల్పించండి. దాంట్లో భాగంగా ఈరోజు మరి మన విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడతాము, ప్రజలకు అండగా ఉంటాము, మాట్లాడతాము అని ఆయన మన శ్రీవారి ఏదైతే తిరుపతిలో శ్రీవారి సన్నిధిలో తెలియజేసి ఈ నెలాఖరులోపు పార్టీ ప్రకటిస్తాము అని చెప్పి ఆయన నోటితో తెలియజేశారు. కానీ దానికంటే ముందుగా అతని యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం పూర్తిగా అప్పుడు ఎంతమంది ఎవరినైతే వైఎస్ అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది కార్యకర్తలు చనిపోయారని సృష్టించి వారందరికీ ఓదార్పు యాత్ర అనేది ఒకటి సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్పోజ్ చేసి ప్రజల్లో తీసుకెళ్లి కొత్త పార్టీ పెడతానికి అంకురార్పణ చేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారండి. దానికంటే ముందరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు తెర వెనుక ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయి రెడ్డి గారిని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారండి. ఎంతో మంది కంపెనీలకి విట్రోగా చేస్తూ అక్రమాస్తులు కూడబెట్టడంలో ఆడిటర్గా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉంటూ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని వాళ్ళు అనుకూలంగా మర్చుకొని ఆ సమాధి మీద పునాదులు ఏర్పరచుకొని వైఎస్ కాంగ్రెస్ పార్టీని సృష్టించి ప్రజలకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజుని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళ తల్లికి చెల్లిని ఇన్వాల్వ్ చేసి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారండి. కానీ ప్రజలు ఎక్కడా విశ్వసించలేదు. విశ్వసించకుండా అధికారం దూరం చేశారు. అదేవిధంగా ప్రజల్లో ఉంటున్నట్టు నటించారు. వాళ్ళు ఒకసారి చూద్దామని వారి యొక్క కలబలు మాటలతో ప్రజలు ఒక అధికారం అందజేశారు. అందజేసిన దగ్గర నుంచి మన యొక్క విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా తూర్పు పొడిచారో మీ అందరూ కూడా తెలుసండి. దాంట్లో ముఖ్యమైన తెరవెనుక ప్రధానమైన భూమిక పోషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన విజయసాయి రెడ్డి అని చెప్పి అందరికి కూడా తెలిసిందే అండి. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే 33 ఈడీ కేసులు కాదు మిగతా కేసుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అనేక వేల కోట్ల రూపాయలు ప్రజల యొక్క సొమ్మును దోచుకున్న వ్యక్తులు వీళ్ళు. ఈ ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రజల యొక్క మన్ననలు పొందకుండా గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలను ప్రజలు బుద్ధి చెప్పి వాళ్ళకి 11 సీట్లు ఇవ్వడం అనేది జరిగిందండి. ఆల్రెడీ ఈ విజయసాయి రెడ్డి గారు జైలు శిక్ష అనుభవించి జైల్లో కూడా ఇబ్బందులు ఇవన్నీ కూడా ఆయన తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరిగి అటువంటి కేసులు మళ్ళీ నా మీద వస్తాయి అని చెప్పి నేను చేసిన తప్పులు ప్రజలు ఎండగట్టారనే ఉద్దేశంతో ఆ పార్టీకి రాజకీయాలకి స్వస్తి పలుకుతున్నాను, నా వ్యాపారాలు నేను చేసుకున్నా అని చెప్పి బయటకు వచ్చిన దాఖలాలు అందరూ కూడా చూస్తూ ఉన్నారండి. వచ్చి వారు ఏం చేశారంటే ఆఫ్ ద రికార్డు ఎవరైతే నేషనల్ పార్టీస్ ఉన్నారో ఆ నేషనల్ పార్టీతో జాయిన్ అవడానికి రకరకాల ఆయన కార్యాచరణలు ఎంతో మంది చేత మంత్రాలు చేయడం అనేది జరిగిందండి ఆఫ్ ద రికార్డుగా. కానీ వీళ్ళు చేసిన విధానాలు కానీ ప్రజల అక్రమ దోపిడీ కానీ వీళ్ళ మీద ఉన్న ఈడీ కేసులు కానీ ఏదైతే నేషనల్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీస్ కానీ మిగతా పార్టీస్ కానీ యాక్సెప్ట్ చేసిన విధానం అనేది ఎక్కడ లేదండి. దానికి ఇతని యొక్క మనుగడకి ఇందాక సార్ మన సుధాకర్ గారు కానీ మన తిరుమల గారు చెప్పినట్టు అతని మనుగడ కాపాడుకోవడం కోసం అతన్ని మళ్ళీ తిరిగి యొక్క ఆస్తులను పరిరక్షించుకోవడం కోసం కేసుల నుంచి రాబోయే రోజుల్లో కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఈ యొక్క రాజకీయ పార్టీని పెట్టాడని చెప్పి ఆఫ్ ద రికార్డు అందరూ కూడా అనుకుంటున్నారండి. ఇందాక సార్ సుధాకర్ గారు చెప్పినట్టు అతను రాజకీయ ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా రాజకీయ పార్టీని పెట్టచ్చు. ముందర ప్రజలకు అజెండా వాళ్ళ యొక్క పార్టీ సిద్ధాంతాలు తెలియజేసిన బాధ్యత అనేది ఆయన మీద ఉంటుంది. ఎందుకంటే ప్రజలు విశ్వసించారండి. కారణం ఏంటంటే మీరందరూ కూడా తెలుసు గత 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకు పూర్తిగా ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్పి వైఎస్ఆర్సీపీలో అనేక వేల ఎకరాలు దోపిడీ యొక్క వైద్యుకి అందరూ కూడా తెలుసు. అదేవిధంగా
అతన్ని అడగకపోయినా సరే లిక్కర్ స్కామ్ లో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఫలానా వ్యక్తులు ఉన్నారని చెప్పి అతనంతటా అతనే పూర్తిగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పిన దాఖలాలు ఉన్నాయండి. గత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే అక్రమాలు ఉన్నాయో, అదేవిధంగా ప్రజలు ఏ విధంగా దోపిడీ చేశారో, కాకపోతే జీవోలు ఉన్నాయో, వీటన్నిటిని అసెంబ్లీలో ప్రస్తావిస్తే ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని గౌరవనీయులైన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం గారు ఉన్నారో వారు మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీ రాని పరిస్థితి. మరి మేము ప్రజల తరపున కానీ మా కూటమి ప్రభుత్వం మేము ఒకటే ప్రశ్నిస్తున్నామండి విజయసాయి రెడ్డి గారిని, అయ్యా మీరు విజయసాయి రెడ్డి గారు ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు, మీరు రాజకీయ జెండా ఎజెండా రావచ్చు, దానికంటే ముందు ప్రజలకు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీరు ఉండి ఏదైతే అక్రమాలు జరిగినాయో, ఏదైతే స్కాములు జరిగినాయో ప్రజలకి మీరు తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా మీకు చెప్తున్నానండి. అదేవిధంగా ఇందాక సోదరు సోనియా గారు మాట్లాడుతున్నారు, ఆ పార్టీలో అందరూ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావాజాలం జగన్మోహన్ రెడ్డి గారు నచ్చితే ఈ పార్టీలో ఉంటారంటున్నానండి. నేను సూటిగా సోనియా గారిని ఒక ప్రశ్నిస్తున్నా అండి, ఏమండి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ పెట్టారో ఆయనతో పాటు సొంత చెల్లిలు తల్లి గారు నచ్చారండి, ఈ రోజు వాళ్ళ సొంత చెల్లి ఆ పార్టీ నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోయిందో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని మీ అందరూ కూడా అడుగుతున్నామండి. అదే విధంగా ఈ విజయసాయి రెడ్డి గారు ఈ రోజు పార్టీ పెడుతుంది కారణం కూడా ఏంటంటే రాబో రోజుల్లో ఉన్న నేషనల్ పార్టీతో ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుసంధానకర్తగా చేయడం కోసం ఇదో రకమైన కొత్త రకమైన ఎత్తుగడగా ఆఫ్ రికార్డుగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పి నా యొక్క ఒపీనియన్ సార్. అయితే ఇక్కడ ఇంకొకటి, ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఒకవేళ పార్టీ పెడితే పరోక్షంగా మళ్ళీ వైసీపీకి మేలు చేయడానికి అని అంటారు మీరు? 100% అండి. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉంటూ వారి యొక్క ఆస్తులు కూడబడుతుండో కూడా వారికి ముందుకు తీసుకెళ్తుండో ప్రధాన భూమికి పోషించిన విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ఏ దేశాల్లో ఎటువంటి వ్యాపారాలు ఉన్నాయి వారికి దగ్గరగా ఉండి చూసిన వ్యక్తి, వారి యొక్క కార్యాచరణను ఇతనే అడ్మినిస్ట్రేషన్ గా పునాది నుంచి నిర్మించిన వ్యక్తి తెర వెనుక విజయసాయి రెడ్డి గారు తెలుసండి. ఈ రోజు మేము ఏమనుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వేరు కాదని చెప్పి ఇద్దరు కలిపి ఒకటే అని చెప్పి మేము భావిస్తున్నాము. అయితే మీరు చెప్పండి, ఒక బీసీ సెల్ చైర్పర్సన్గా చెప్పండి, రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు గారు ప్రకటించారు. ఇది వర్కౌట్ అవుతుందంటారా? ఎందుకంటే సుప్రీంకోర్టు మరోవైపు ఏ రిజర్వేషన్లైనా 50% మించకూడదని చెప్తున్నారు. ఇది వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా? మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనకి రాజ్యాంగబద్ధంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడే బీసీల యొక్క పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి, బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి 1985లో కానీ 2001 కానీ 2006 కానీ 2013లో బీసీలకి 34% రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కానీ కూటమి నాయకత్వంలో కానీ క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులందరూ కూడా బీసీలందరికీ అందరికీ తెలియజేస్తున్నారండి. దానిలో భాగంగానే మేనిఫెస్టో రూపంలో కానీ గౌరవనీయులైన మంత్రి నారా లోకేష్ గారు ఆ రోజు మరి యువగలంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా బీసీలు యొక్క దైనందిక పరిస్థితి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, ఉత్పాదక రంగాల్లో వాళ్ళు ఉన్న ఏదైతే రోల్ కానీ వాటన్నింటినీ ప్రస్తావన తీసుకొని బీసీలకి ప్రథమపేట ఉద్దేశంతో రిజర్వేషన్ ఏదైతే ఉన్నాయో తిరిగి పునరుద్ధరించాలని సదుద్దేశంతోనే మరి ఈ రోజు వచ్చారు. చంద్రకోటేసండి భారతదేశం మొత్తం మీద దాదాపు బీసీలే 50% పైన ఉన్నారండి. కాబట్టి మా యొక్క హక్కుల్ని మేము అడగటంలో తప్పలేదు. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నారో ఆ హక్కులకి వారు పూర్తిగా ఆదరించి ఈ హక్కులకి అనుకూలంగా ఈ రోజు 34% రిజర్వేషన్ తీసుకెళ్లడంలో ఏది న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ ఎవరికి ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా బీసీలకు కూటమి ప్రభుత్వంలో సముచిత స్థానం నెలకొల్పాలనే ఉద్దేశంతో మంత్రివర్గ వాళ్ళు ఏదైతే మీటింగ్ లో ఉన్నారో నిర్ణయం తీసుకొని నిన్న పూర్తిగా అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టారండి. ఇది ఖచ్చితంగా కార్యాచరణ అవుతుందండి. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ప్రజలకు చెప్తే చేసే వ్యక్తి అండి. ఒక వ్యక్తికి కానీ లేకపోతే ఒక కోటకి న్యాయపరంగా లేకపోతే ఆర్థికంగా వెసులుబాటు చేసే వ్యక్తి కాదండి. ఒక సమూహానికి, ఒక
ఏదైతే ఈ రోజు మనం చూస్తామండి, ఆయన తీసుకొచ్చే వేలాది కోట్లు, లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా భావితరాల భవిష్యత్తు కోసం, అదేవిధంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వాళ్ళందరూ కూడా ఉత్పత్తిదారులుగా తయారు చేసి ఆర్థిక పరంగా ముందున్న వాడిని సాగు చేసే ఉద్దేశంతో గుర్తు తీసుకెళ్తున్న వైద్యులు అందరూ కూడా. రైట్. అందుకని ఖచ్చితంగా మీరు అడిగిన విధంగా 34% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని దీని ప్రకారం పొందుతారు. రైట్. అందుబాటులో ఉండండి, కంక్లూడ్ చేద్దరు కానీ మనం సుధాకర్ గారు కంక్లూడ్ చేస్తారు. సుధాకర్ గారు చివరికి ఏం చెప్తారు చెప్పండి కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. ఏ రాజకీయ పార్టీ అయినా మొదట టార్గెట్ చేసేది ఏంటంటే అండి, అసంతృప్తి నాయకులు ఎవరైతే ఉంటే వారి వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అలాగే రాజకీయ అవసరాల కోసం ఎదురు చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకుంటారు. మొదట వీళ్ళు ఎవరు కూడా కార్యకర్తలను టార్గెట్ చేయరు, నాయకుల్ని టార్గెట్ చేస్తారు. క్షేత్రస్థాయి నుంచి నాయకులతో పాటే కార్యకర్తలు కూడా పార్టీలోకి మరుగుతారు. సో విజయసాయి రెడ్డి గారు, మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కానీ టార్గెట్ చేయాలి అంటే ఆయనకున్న పరిచయాలు మొత్తం కూడా వైసీపీ పార్టీలో ఉన్నాయి. సో అక్కడి నుంచి టార్గెట్ చేయగలరు తప్ప వేరే పార్టీని ఆయన టార్గెట్ చేయలేడు. రెండోది, ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి గారు ఏదో మాట్లాడారు. అంటే ఎవరు వచ్చినా సాధారణంగా ఆహ్వానిస్తాము, ఎవరు వచ్చినా మేము వెళ్ళిపోతానంటే అంతే సాధారణంగా పంపుతామని చెప్పారు. మరి షర్మిల గారు కూడా గతంలో వైసీపీ పార్టీనే, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సమయంలో షర్మిల గారు కాలికి బలపం కట్టుకుని పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ క్రమాల్లో భాగంగా ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అదేం తప్పు కాదు. మరి షర్మిల గారి మీద ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకున్నటువంటి దేశం అంతా ఇంత కాదు, నేను చెప్పడం కాదు, స్వయంగా ఆస్తుల గురించి ఆయనే కోర్టులో కేసులు వేశాడు. మరి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఆవిడ వ్యక్తిగత స్వేచ్ఛ కదా, ఆవిడ పార్టీలో ఆవిడ ఉంటది, తప్పేంటని చెప్పి వదిలేస్తుంటే బాగుంటేది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ లేదండి, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అది. కాంగ్రెస్ ఈ రోజుకి వైఎస్ఆర్ సిపికి ఉన్నటువంటి ఓటు బ్యాంకు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు. అలాగే ఈ రోజు వైసీపీ ఓటు బ్యాంక్ ఎందుకు విజయసాయి రెడ్డి ఓటు బ్యాంక్ కాకూడదు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు వైసీపీ ఓటు బ్యాంక్ అయినప్పుడు వైసీపీ ఓటు బ్యాంక్ ఎందుకు విజయసాయి రెడ్డి ఓటు బ్యాంక్ కాకూడదు? సో రాజకీయాల్లో ఏదైనా జరుగుతుందండి, అంతే. ఇందాక ఆవిడ మాట్లాడారు. రెండోది, తారక రత్న గారు చనిపోయినప్పుడు చంద్రబాబు గారితో సన్నిహితంగా ఉన్నప్పుడే విజయసాయి రెడ్డి గారికి, మా పార్టీకి రుణం తీరిపోయింది, ఆయన బుద్ధి ఏంటో మాకు తెలిసింది అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. ఆ ఘటన జరిగిన తర్వాతే విజయసాయి రెడ్డి గారిని నెల్లూరు పార్లమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. బహుశా మరి ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. నిజంగా చంద్రబాబు గారితో అంటగాగానో లేదా చంద్రబాబు గారితో ఈయన కలిసిపోయారనో భావించుంటే ఆ రోజు నెల్లూరు నుంచి విజయసాయి రెడ్డి గారిని ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి పోటీ చేయించింది అప్పుడే. శాంతిని కోల్పోయారు అప్పుడే, మనశ్శాంతిని అప్పుడే కోల్పోయారు అంటుంది ఆవిడ. సరే, అది ఆయన వ్యక్తిగత జీవితం మీద వచ్చిన ఆరోపణలు అనుకోండి, అలా మాట్లాడితే అందరి మీద ఉన్నాయి. మనశ్శాంతి అన్నారండి, మీరేమనుకుంటున్నారు? మనశ్శాంతిని కోల్పోయారు అన్నారు, మీరేమనుకుంటున్నారు? నేనైతే మనశ్శాంతి అంటే వ్యక్తిగత జీవితం అంటారు. సరే, ఆయన మనశ్శాంతిని కోల్పోయారో రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీకి మనశ్శాంతి లేకుండా చేస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇందాక ఆవిడ మాట్లాడారు కాబట్టి ఆ రెండింటికి ఇవి సమాధానాలు ఉంటాయని చెప్పాను. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు పార్టీని కన్నా నిలబెట్టుకోగలిగితే, ఒకటండి, ఒక వ్యక్తి పార్టీ పెట్టాడు అంటే ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక పార్టీ నుంచి ఓటు ఆయనకి వెళ్లాల్సిందే. విజయసాయి రెడ్డి గారికి ఒక్క ఓటే రానివ్వండి, అది కూటమి నుంచి గానీ వైసీపీ పార్టీ నుంచి గానీ ఖచ్చితంగా డైవర్ట్ అయి రావాల్సిన ఓటు బ్యాంకే గానీ కొత్తగా ఇప్పటికిప్పుడు ఆయన తీసుకునే ఓటు బ్యాంక్ ఏముండదు. కాకపోతే నేను ఎందాక చెప్పినట్టుగా ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, క్షేత్రస్థాయి నాయకులతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి క్షేత్రస్థాయి నాయకులతో సంబంధాలు లేవండి, ఆయన రాష్ట్ర స్థాయి నాయకులతోనే సంబంధాలు అరుదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ముందు పెట్టి పార్టీని మొత్తం నడిపినటువంటి వ్యక్తి. కానీ విజయసాయి రెడ్డి గారు అలా కాదు, ఒకనొక దశలో ఉత్తరాంధ్రకి షాడో సీఎం గా వ్యవహరించినటువంటి వ్యక్తి అని చెప్పి సోషల్ మీడియాలో కూడా మాట్లాడారు. అంటే క్షేత్రస్థాయి నాయకులతో సైతం సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా విజయసాయి రెడ్డికి అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ రోజు ఒక 10 మందిని రండి, మిమ్మల్ని నేను చూసుకుంటాను, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే మీకు న్యాయం జరగదు, నేను న్యాయం చేస్తానని ఆయన 10 మందిని పిలిస్తే ఆయన మాటిని వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఉండరని నేనైతే అనుకోవట్లా. ఆ చనువు కూటమి నుంచి తీసుకోలేడు, అది నేను చెప్పేది. కూటమిలో ఎవరైనా అసంతృప్తి నేతలు ఉంటే ఓకే, ఆయన వలయొచ్చు. కానీ అలా కాకుండా వైసీపీలో చనువుగా తీసుకున్నంత చనువుగా ఇతర పార్టీల నుంచి ఆయన అయితే తీసుకోలేడు. ఇదైతే మనం స్పష్టంగా చెప్పగలం. రైట్. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. రాజ్యాంగం ప్రకారం ఆయనకి ఇచ్చిన హక్కుతో పార్టీ పెట్టడం తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా వాళ్ళ స్వప్రయాణాల కోసం వాళ్ళ ప్రాబ్లమ్స్ నే ప్రజల ప్రాబ్లమ్స్ లాగా కాకుండా ప్రజల సేవ చేయడానికి వచ్చి ప్రజా సమస్యల్ని గురించి ప్రస్తావించేస్తే మాకేం అభ్యంతరం ఉన్నదండి.
కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన పార్టీ పెట్టడానికి ఏంటంటే ఆయన ప్రజల్లో నలగటానికి, ఆయనకి రేపొద్దున ఎలక్షన్ వచ్చే టైంలో ఎవరో ఒకరు పిలిచి ఏదో సీట్ ఇస్తాను ఉద్దేశంతో చేసే తప్ప ఆయన వలన ఎవరికి ఉపయోగం లేదు, ఎవరికి లాస్ అయ్యేది లేదు సార్. రైట్ దుర్గా గారు మీరు కంక్లూడ్ చేయండి చివరిగా. ముందుగా ఈ విజయసాయి రెడ్డి గారు పెట్టే పార్టీకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. కాకపోతే మీరు ఏదైతే ఉన్నారో ప్రజలకు మీ విధి విధానాలు, మీ అజెండా, అంతేగాక ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి మీరు సానుకూలంగా తెలియజేయాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మీరు అమరావతిని వ్యతిరేకించున్నారు, పోలవరంలో జాప్యం చేస్తున్నారు, ఉత్తరాంధ్రలో వెనకబడి తత్వానికి మీరు కూడా కారణం. వీటన్నిటికి కూడా ప్రజలకి ముందుగా సమాధానం చెప్పాలి. రాజకీయాల నుంచి వైద్యుడిగాను రాజకీయాలకి స్వస్థం చెప్పి మరలా తిరిగి రాజకీయ పార్టీ ఏ ఉద్దేశంతో పెడుతున్నారో ప్రజలందరూ కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా తొందరగా విజయసాయి తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి దుర్గా గారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీనివాస్ గారు ధన్యవాదాలండి. అదే సుధాకర్ గారు ధన్యవాదాలండి. సౌమ్య గారు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసినందుకు. అలాగే ఏపీ రాజకీయాల్లో మరో కొత్త పొలిటికల్ ట్విస్ట్ అయితే నెలకొంది. వైఎస్ఆర్సీపీలో ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితంగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు సొంత రాజకీయ పార్టీ పెడుతున్నారని ప్రకటించారు. తిరుమల శ్రీవారి సాక్షిగా రాజకీయ రీఎంట్రీపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రజల పక్షాన గొంతుగా వినిపించేందుకు కొత్త పార్టీ అంటున్నారు. ఈ నెలలోనే తన పూర్తి రాజకీయ రోడ్ మ్యాప్ ప్రకటిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ఎందుకు? ఇది నిజంగానే ప్రజల కోసం పెడుతున్నారా ప్రత్యామ్నాయంగా, లేక వైఎస్ఆర్సీపీ నుంచి దూరమైన తర్వాత జగన్కు వ్యతిరేకంగా మరో పొలిటికల్ ఫ్రంట్ నిర్మించే ప్రయత్నమా అని అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు. అలాగే ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు సొంత పార్టీ వెనుక ఉన్న రాజకీయ లెక్కలేంటని కూడా అడుగుతున్నారు. సాయిరెడ్డి టార్గెట్ జగనేనా అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు. వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకును చేర్చడమే ఆయన లక్ష్యంగా చేసుకుని ఉంటారని చెప్పి అనేక వార్తలు ఈ రోజున మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇక మరోవైపు విజయసాయి రెడ్డి పార్టీ పేరు విఎస్పి అని, విజయ శాంతి పార్టీ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చక్కర్లు కొడతాను కూడా మనం చూద్దాం రానున్న రోజుల్లో ఆయన పార్టీ పేరు ఏం పెడతారు. నిజంగా ఆయన పార్టీ పేరు విజయశాంతి పార్టీ అవుతుందా, లేదంటే ఓన్లీ సోషల్ మీడియాలో అది ఓన్లీ ట్రోలర్స్ మాత్రమే వాడుతున్నారనేది వేచి చూడాలి. చూద్దాం రానున్న రోజుల్లో విజయసాయి రెడ్డి గారు ఏం చేయబోతారో అనేది. ఇదివాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్ నమస్తే.